శ్రీమాత్రే నమః. నమస్తే అండి. అందరూ బాగున్నారా? శోభాస్ వరల్డ్‌కి స్వాగతం, సుస్వాగతం. గౌరి ఇంటి ఆకు అంటే గౌరీదేవి నుంచి గోరింటాకు చెట్టు ఉద్భవించింది కాబట్టి గౌరి ఇంటి ఆకు అని పేరు. ఈ గోరింటాకు తర్వాత కాలంలో గోరింటాకుగా మారిపోయింది. ఈ గోరింటాకు పెట్టుకోవడం వల్ల మనకు వేడి తగ్గుతుంది. మామూలుగా ఎండల కాలం పోయిన తర్వాత వానాకాలం వస్తుంది. వానాకాలంలో పొలం పనులు చేసుకునేవాళ్ళు కదండీ ముందు కాలంలో. వాళ్ళు పొలం పనులు చేసుకొని బురదలో తిరుగుతూ ఉంటారు కదా! కాళ్ళకు, చేతులకు ఇన్ఫెక్షన్స్ వస్తాయనే ఉద్దేశంతో ఈ గోరింటాకును ఆషాఢ మాసానికి ముడిపెట్టారండి మన పెద్దవాళ్ళు. గోరింటాకు ఒక ఆనవాయితీ సాంప్రదాయంగా పెట్టారు. ఈ గోరింటాకు వల్ల గోళ్ళకు వచ్చే చిన్న చిన్న ఇన్ఫెక్షన్స్ నయం చేసే గుణం ఈ గోరింటాకుంటుంది. అందుకు ఈ ఆషాఢ మాసంలో ఇలా సాంప్రదాయం పెట్టారు పెద్దలు. ఇట్లా గోరింటాకు పెట్టుకోవడము, చూసుకోవడం ఆడవారికైతే చాలా సంతోషంగా ఉంటుందండి. చేతులు గోరింటాకు పెట్టుకున్న తర్వాత చేతులు చూసుకొని ఎంత మురిసిపోతుంటారంటే అంత మురిసిపోతూ ఉంటారు. మా చిన్నతనంలో అయితే మేము పండగలొస్తున్నాయంటే 2 రోజుల ముందు నుంచే గోరింటాకు తెచ్చుకోవాలి, రుబ్బుకోవాలి, పెట్టుకోవాలని చెట్ల అంబడి వెళ్ళి తెచ్చుకోవడము, చేసుకోవడము ఇలా చాలా సరదాగా ఉండేదండి మా చిన్నతనంలో. ఈ గోరింటాకు పెట్టుకోవడము, నలుగురికి ఒక తాంబూలం ఇవ్వడము, ఇదొక వేడుకగా చేసుకుంటున్నారండి. ఇటీవల కాలంలో ఇది ఒక వేడుకగా గోరింటాకు పండగలాగా చేసుకుంటున్నారు. ఆడవారందరూ కలిసి గోరింటాకు పెట్టుకోవడము, చేసుకోవడము.